మేకల కాపరి లచ్చయ్య కొడుకులకు మేకల పంపకం. వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత్ జీవనం. రవీంద్ర ప్రశాంత్ జీవనమునకు స్వాగతం. మేకల న్యాయమైన పంచాయితీ. ఒకప్పుడు ఓ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు రాము, రెండవవాడు శ్యాము, చివరికి చిన్నవాడు సోము. వాళ్ళ తండ్రి చనిపోతూ వారికి 15 మేకలు వరసగా విడగొట్టి ఇవ్వమని చెప్పాడు. కాని ఆయన ఓ ప్రత్యేకమైన నిబంధన పెట్టాడు. మొత్తం 15 మేకలలో మొదట పెద్దవాడికి సగం ఇవ్వాలి. మిగిలిన మేకలలో సగం రెండవవాడికి ఇవ్వాలి. ఇక మిగిలిన మేకలు మూడవవాడికి ఇవ్వాలి. కాని ఒక మేక కూడా మిగలకుండా పంచుకోవాలి. ఇది వినగానే అన్నదమ్ములు కొంచెం అయోమయానికి లోనయ్యారు. ఇది ఎలా సాధ్యం అని తలలు పట్టుకున్నారు. అప్పుడే ఊరిలోని జ్ఞాని అక్కడికి వచ్చాడు. ఆయన చాలా తెలివైనవాడు. ఆయన మేకల సంగతిని విని నవ్వుతూ అన్నాడు, ఈ సమస్యను పరిష్కరించడం సులువు. నేను ఒక మేకను నా దగ్గర నుంచి తీసుకువస్తాను. మీ 15 మేకలకు జత చేస్తే 16 అవుతాయి. ఇప్పుడే పంచుకుందాం. పెద్దవాడికి సగం అంటే 16/2 సమానము 8 మేకలు. మిగిలినవి సమానము 16 నుండి 8 సమానము 8 మేకలు. రెండవవాడికి 8/2 సమానము 4 మేకలు. మిగిలినవి సమానము 8 నుండి 4 సమానము 4 మేకలు. మూడవవాడికి సమానము 4 మేకలు. ఇలా 8 + 4 + 4 సమానము 16 మేకలు పర్ఫెక్ట్లీ పంచిపోయాయి. జ్ఞాని తన మేకను తిరిగి తీసుకున్నాడు, ఎందుకంటే 15 మేకలు మాత్రమే వారివి. అన్నదమ్ముల మధ్య మేకలు సరైన న్యాయంతో పంచబడ్డాయి. ఇలా జ్ఞానితో సమస్య పరిష్కారమైంది. అన్నదమ్ములు సంతోషంగా జీవించారు. ఇది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. ఇందులో అన్నదమ్ముల అనుబంధం, ఒక సమస్య మరియు ఒక కథలాగా ఉంది కదా. దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటివి ముందు మరిన్ని వీడియోలు చూద్దాం. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవీంద్ర ప్రశాంత్ జీవనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.